మనలను బట్టి మన దేవుణ్ణి సమాజము కొనియాడేలాగా మనము సమాజంలో ప్రవర్తించాలి. అది నా బాధ. అందుకు నేను ఎందుకు బలంగా మాట్లాడేది, ఎందుకంటే మన వల్ల మన దేవునికి ఘనత రావాలి. మన కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు మన వల్ల మహిమపరచబడాలండి. మన వల్ల ఆయన సమాజములో అవమానింపబడకూడదండి. మతాన్ని ప్రకటించుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది, కానీ ఆ ప్రకటించే క్రమంలో ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దని చెప్పింది. ఇది తెలీదా నీకు? మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అండి. అవును, హక్కే, నీ హక్కే. అయితే పక్కవాడికి నీ వల్ల ఇబ్బంది ఉండకూడదు. అలా ఇబ్బంది పడుతున్నారు క్రైస్తవుల వల్ల మిగతా జనాలని మనం ఎప్పుడండి తెలుసుకోవాలి. క్రైస్తవులంటే క్రమశిక్షణ కలిగిన వాళ్ళండి. యేసుప్రభుని ఎవడు ఒక మాట అనలేదు తెలుసండి మీకు? యేసుప్రభుని ఎవడు ఒక మాట అనలేదు, ద్వేషంతో చంపేశారంతే. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపింపగలడు అని ఆ రోజు ప్రశ్నించాడు ప్రభు. నన్ను తప్పు పట్టగలరా మీలో ఎవడైనా అని ప్రభు ఆ రోజు అడిగాడు.